విశాఖ సముద్రంలో మత్స్యకారుల గల్లంతు ఘటనను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ మత్స్యకారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమకు కష్టం వస్తే ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధ ఎవరూ అర్థం చేసుకోవటం లేదని ఆవేదన చెందారు. తమ వారు ఎలా ఉన్నారో తెలియటం లేదని, ఏ ఒక్క అధికారి తమ దగ్గరకు రాలేదని గల్లంతైన మత్స్యకార కుటుంబీకుల మహిళలు వాపోతున్నారు. వారిని మత్స్యకార సంఘాల నాయకులు ఓదార్చారు. కూటమి నేతలకు మత్స్యకారుల ఓట్లు కావాలి తప్ప వారికి కష్టం వస్తే పట్టించుకోరా అంటూ సంఘం నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, మత్స్యకారులు ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలియనప్పుడు కూడా ఒక్క అధికారి కూడా స్పందించలేదని వాళ్ళు వాపోతున్నారు. మరి అప్డేట్స్ ఏంటి, ఏమైనా తెలిసిందా ఇన్ఫర్మేషన్? దాదాపు 4 గంటలకు పైగా జేడీ ఫిషరీస్ కార్యాలయం వద్ద బాధిత కుటుంబాలన్నీ బైఠాయించి రోధిస్తున్నాయి. అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. ఏ ఒక్క ప్రజాప్రతినిధి వచ్చి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. వారిని ఆదుకుంటామనే హామీ కూడా ఇవ్వలేదు. దీంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నాయి. అయినప్పటికీ అధికారులు ఎవరు ఇక్కడికి రాలేదు. ఫిషరీస్ కార్యాలయంలో ఉండాల్సినటువంటి జేడీ కూడా ఇక్కడ ఉన్నారా లేదా అని వీరు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలోనే మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు ఇక్కడికి వచ్చారు. జేడీ ఫిషరీస్ కార్యాలయం వద్ద ఇక్కడ ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఘటన జరిగింది, మత్స్యకారులు గల్లంతయ్యారనే సమాచారం బయటకు వచ్చింది అర్ధరాత్రి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు. ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆడవారి బాధ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ ప్రభుత్వం ఏం మాట్లాడినా రాజకీయం మాట్లాడుతున్నాం అంటారు. ఇంత టెక్నాలజీ ఉంది, వెదర్ అడ్వైజరీ బోర్డు ఉంది, ఫిషింగ్ హార్బర్ ఏమో ఇండియన్ నేవీకి కోతవేటలో ఉంది, ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇక్కడే ఉంది. జరిగిన ఇన్సిడెంట్ ఏమో నిన్న మధ్యాహ్నం 2-4 ఆ ప్రాంతంలో జరిగింది. కేవలం 6 నాటికల్ మైల్స్ అంటే 10 కిలోమీటర్ల దూరంలో మన సముద్రంలో వీళ్ళు క్యాప్సైజ్ అయ్యింది. అంటే అప్పటికే వాళ్ళు కమ్యూనికేషన్ ఇస్తామన్నారన్నమాట ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి. ఇంకా మేము 2 గంటలకు 4 గంటల లోపు వచ్చేస్తాము, వేట మంచి బాగా వచ్చింది, అందరినీ రెడీ చేసుకొని చెప్పేసి, వెదర్ అయితే బాగాలేదు, అందుకే మేము వెంటనే తిరిగి వచ్చేస్తున్నామని చెప్పారన్నమాట. ఈ వెదర్ రిపోర్ట్ నేను చెప్తాను ఏంటంటే, మొన్నటి నుండి కూడా ఈ వెదర్ బాగలేదు. వెదర్ అడ్వైజరీ బోర్డు ఉంది ఇక్కడ. కంప్లీట్గా ఇక్కడేమో రెస్క్యూ ఆపరేషన్స్ ఏర్పాటు చేయాలి. ఒక 10 నాటికల్ మైల్స్ నుండి కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. చెప్పలేం కదా, ఎందుకంటే 400 బోట్ల వరకు కూడా 1వ తారీఖున వేటకెళ్ళాయి. 400 బోట్ల వరకు కూడా వాళ్ళు తిరిగి వచ్చే సమయం ఉంది. వెదర్ చూస్తే బాగా పాడైపోయింది. టోరెంటల్ రెయిన్, అలాగే అంతా గాళ్ళు సుమారు ఇంచుమించు 20-30 కిలోమీటర్ల వేగంతో ఏమో గాళ్ళు వేస్తూ ఉన్నాయి. ఇక్కడే ఈ ఫిషింగ్ హార్బర్లో జేడీ ఫిషరీస్ ఉన్నారు. జేడీ ఫిషరీస్ కనిపించట్లేదు. రెస్క్యూ ఆపరేషన్ అన్ని పెట్టి వాళ్ళు 10 నాటికల్ మైల్స్ పెట్టి హెలికాప్టర్ సర్చ్ ఆపరేషన్ పెట్టుంటే ఇండియన్ నేవీతో మాట్లాడి గంటల్లో తీసుకొని వచ్చేద్దాం అంటే ఇది షియర్ కేర్లెస్నెస్. మత్స్యకారుడు కనీసం 6-7 గంటల సముద్రం ఎదగలుగుతాడు కంటిన్యూస్గా. ఇది కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, కానీ వెదర్ బాగలేదు. లక్కీగా ఒక క్రూజ్ షిప్ వచ్చింది. వచ్చి వాళ్ళేమో జాకెట్స్ విసిరారు. ఆ జాకెట్ ఒకరు క్యాచ్ చేసుకున్నారు, అతనే బోట్ ఓనరు. మిగతా వాళ్ళేమో లాగిస్తుంది అన్నమాట లోనికి. సో అంటే ఒకవేళ కానీ హెలికాప్టర్ కానీ తిరిగి ఉంటే తాళ్ళు దించొట్టి పాటికొస్తుండే వారు. 7 అంటే ప్రాణానికి వాల్యూ లేదు. ఇక్కడ ప్రాణానికి వాల్యూ లేదు. మత్స్యకారి ప్రాణానికి ఆంధ్రప్రదేశ్లో వాల్యూ లేదు. ముందు నుంచి చెప్తా ఉన్నాం ఇదే జరుగుతుందని చెప్పేసి. ఏముంది, టెక్నాలజీ ఉంది కదా, చక్కగా ఇండియన్ కోస్ట్ గార్డ్ చెప్పి ఒక 10 బోట్లనేమో ఆపరేషన్లో దించి వస్తారు. వెదర్ పాడైపోయింది, ఏమైనా జరగచ్చు, ముందు చూపు ఉండాలి కదా, ఫోర్సీనెస్ ఉండాలి కదా. ఆ ఫోర్సీకి తగ్గ ఫోర్స్టాల్ చేయాలి కదా గవర్నమెంట్. జరిగిపోయిన తర్వాత వీళ్ళు ఎంత ఆపరేషన్ చేస్తే సుఖమేంటి? నిన్న రివ్యూ చేస్తున్నాం మోహరిస్తున్నాం అని చెప్తున్నారు, గాలింపు చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూస్తే కార్యాలయం అంతా ఖాళీగా ఉంది. ఏంటి అలా?
ఇదే కంటి తుడుపు చర్యలు చేపడతా ఉన్నారన్నమాట. నిన్న జరగవలసిన ఈ ఆపరేషన్ ఈ రోజు ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ అ బిగ్ ఫెయిల్యూర్. అంటే డెడ్ బాడీకి ఇంజక్షన్ వేసినట్లాగా అంతేనే నాకేదని చెప్తా ఉన్నాను అనమాట. నేను ముందునే చెప్తా ఉన్నాను, ఈ గవర్నమెంట్ ఎందుకో కక్ష కట్టిందన్నమాట మత్స్యకారుల మీద. మొన్న కూడా మేము చెప్పాం 30% ఇంకా మత్స్యకారులకి ఈ భరోసా అందలేదని చెప్పి, అయినా ఏమీ లేదు. జేడీ ఫిషరీస్ లక్ష్మణ్ గారు అతనేమో ట్రాన్స్ఫర్ చేశారు, ఇన్ఛార్జ్ని ఎవరు వేశారు, అతను రాలేదు. ఈరోజు 11 గంటలకు వచ్చాడు ఆ ఇన్ఛార్జ్ జేడీ ఫిషరీస్. 11 గంటలకు వస్తారండి, రాత్రి అంతా ఆఫీస్ ఆపరేషన్ ఉండొద్దండి. మా జానకిరామ్ ఏమో అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇస్తే అప్పుడేమో ఉటావటిన బయలుదేరడం జరిగిందన్నమాట. సార్, ఒక్క ప్రజాప్రతినిధి కూడా రాలేదు, పరామర్శించలేదు. సూటిగా ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ముందే చెప్తాను, ప్రజాప్రతినిధులు ఈ గవర్నమెంట్ ఎలా నడుచుకోమంటే నడుస్తుంది. భయం లేదు వీళ్ళకి, భక్తి లేదు, ప్రాణం విలువ అంతకంటే లేదు. మత్స్యకారులు కేవలం ఒక ఓట్ బ్యాంక్ అనే చూసుకుంటా ఉన్నారు. మేమేమో ఏదో చేసేస్తున్నామని చెప్పి అనుకుంటారు. కేవలం భుజాలు ఎగరేయడం వరకునే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు, ఓకే, దే ఆర్ ఓన్లీ ఫర్ సూటు బూటు వేసుకునే వాళ్ళకే ఈ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. పేద ప్రజలకి అసలు ఈ ప్రభుత్వం నడవట్లేదు. ముఖ్యంగా మా మత్స్యకారులకి ఇది శాపంగా తగిలింది ఈ గవర్నమెంట్ అని నేను తెలియజేస్తాను. ఇది మొత్తం మీద మత్స్యకారుల పాలిట ఈ ప్రభుత్వం శాపంగా మారిందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అంటున్నారు. ప్రభుత్వానికి మత్స్యకారులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, అందుకే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అని ఆరోపిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్స్ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.